నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు, కమెంట్స్ పెడుతున్నారు. నెగిటివా పాజిటివా అన్నది పక్కన పెడితే 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆనెస్ట్లీ రియాక్టింగ్ ప్రెటీ పాజిటివ్లీ, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది నేను ఎవరు అని అడిగారు. సరే, నా గురించి ఎప్పుడు చెప్పుకోవడం అంటే నేను ఫస్ట్ 2 వీడియోస్ని ఒక బాధలో చేసిన వీడియోస్ అనమాట. బాబాగారి విషయంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసి చాలా బాధగా, అందుకని నా గురించి నేను చెప్పుకోలేదు. అండ్ అంత పెద్ద ఐ డోంట్ వాంట్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, అంటే నన్ను నేను మార్కెట్ చేసుకోవడానికి వీడియోస్ చేయట్లేదు. ఇది కంప్లీట్గా బాబాగారి కోసం నేను చేస్తున్న ఎన్ని వీడియోస్ అయితే బాబాగారి మీద చేస్తానో అవన్నీ బాబాగారి కోసమే. సో నేను ఒక 3 ముక్కల్లో చెప్తాను నా గురించి. నేను, మా వారు, పిల్లతో అమెరికాలో ఉంటాను. గత 2 దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాము. నాకు చిన్నప్పటి నుంచి కూడా గురుభక్తి అంటే చాలా చాలా అమితమైన ఇష్టం, ప్రేమ. దత్తాత్రేయ వారిని నేను చాలా మనసా వాచా కర్మణ నేను చాలా ఆరాధిస్తాను, ధ్యానిస్తాను, పూజిస్తాను. గురుచరిత్ర ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు గురువులు ఉండేవారు, అవధూత గారు. నేను ఆయన దత్తాత్రేయుల వారి ఆయన దగ్గర పంపించారు అని అనుకుంటాను. మా మేనమావ గారు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. సో అలా నేను అవధూత సాంప్రదాయంలోకి వచ్చాను. మా మేనమావ గారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను ఆయన పేరు మళ్ళీ చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఆయన్ని నేను ఎవరి పేర్లు చెప్పను, ఏమీ అనుకోవద్దు. ఆ తర్వాత 2013లో గురువులోకి ఆశీర్వచనం వల్ల అమ్మవారి ఉపాసనలోకి రావడం జరిగింది. అండ్ నాకు ఉపాసన ఇచ్చిన గురువుగారు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. అండ్ అప్పటి నుంచి అమ్మవారి శ్రీ విద్యా ఉపాసన. ఆ తర్వాత ఈ మధ్యన 2021 ఒక 4-5 ఏళ్ల నుంచి నేను అమ్మవారు గురువుల ఒక ఆశీర్వచనంతో ఇటు అద్వైత ధ్యానంలోకి రావటం అది జరిగింది. ఇంతే. సో ఇది చాలా నా గురించి. దత్తాత్రేయుల వారు, అవధూతలు, సిద్ధపురుషుల పట్ల ఉన్నటువంటి గురుభక్తితో, ఆ తర్వాత అమ్మవారి ఉపాసన, తర్వాత బ్రహ్మజ్ఞానం, అద్వైతం. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. ఇంకా వ్యావహారికంగా అంటారా, నా పేరు వాసవి, అది నా నామధేయం, అంతవరకు చాలు. సరే, ఇప్పుడు ఇంకా వీడియోస్లోకి వస్తే, ఒక్కసారి నేను అందరికీ ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తానమ్మా. నేను యాక్చువల్గా ఎప్పుడో రావాల్సిందే, కానీ నేను చాలా భయపడ్డాను. అంటే జరుగుతున్న గొడవలు, ఒకళ్ళకొకళ్ళు కీచులాడుకుంటున్న విధానం, భాష, అవన్నీ చాలా భయపెట్టేసాయి నన్ను. ఎందుకంటే నేను కనుక వచ్చానంటే అందులో నన్ను కలిపేస్తారేమో, నేను ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడదామన్నా నేను అందులో నన్ను తోసేస్తారేమోనని. అండ్ ఇంకోటి, అది విని నాకు రావాలనిపించలేదమ్మా. సో బాబాగారికి ఒక దండం పెట్టుకుని నేను ఊరుకున్నాను. అంటే కొన్నేళ్ల క్రితం బాబాగారి మీద ఒక ఆవిడ ఎవరో కొంచెం ఇదిగా మాట్లాడినప్పుడే నేను చాలా బాధపడ్డాను, కానీ అందులోకి వెళ్ళను. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఈ వీడియోస్ అండి ఒకరితో డిబేట్స్ పెట్టుకోవడానికో లేదా ఒక కాంట్రవర్సీల కోసమో అసలు అవన్నీ వద్దు. అవైతే నేను ఎప్పుడో దిగేదాన్ని, అది కాదమ్మా. ఈ వీడియోలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, బాబా గారి యొక్క తత్వం, అసలు ఆయన చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, ఆ గ్యాప్ ఎనాలిసిస్, దాన్ని గ్యాప్ ఎనాలిసిస్ అంటారు. ఆ గ్యాప్స్ని మనం అర్థం చేసుకుని బాబాగారు చెప్పిన విధంగా సత్యాన్వేషణ చేస్తూ బాబాగారు చెప్పిన విధంగా ఆయన్ని మనం ఆరాధించాలి, పూజించాలి అనేది ఈ యొక్క వీడియోస్ ముఖ్య ఉద్దేశం అండి. ఆయన మీద గత 108 సంవత్సరాలుగా, ఆయన వెళ్ళిపోయి 108 సంవత్సరాలు అయింది. గత 108 సంవత్సరాలుగా ఎన్నో రకాల నెరేషన్స్ అవి క్రియేట్ అయినాయి. అవన్నీ డీబంక్ చేస్తూ అండ్ అసలు ఎందుకంటే భక్తుడు అనేవాడికి ఉండాల్సింది భగవంతుడిని భగవంతుడిగా చూడాలి, గురువుని గురువుగా చూడాలి, సిద్ధపురుషుడిని సిద్ధపురుషుడిగా చూడాలి. అలా కాకుండా వాళ్ళకి ఈ తోకలు ఆ తోకలు తగిలించేసేసి నేను వాళ్ళని పూజిస్తాను అంటే, అది గురువులు ఒప్పుకుంటే అలా చేయొచ్చు, వాళ్ళు ఒప్పుకోకపోతే మనం అలా చేయకూడదమ్మా. సో అందుకని ఈ వీడియోస్ ఉద్దేశం ఏంటి అంటే, బాబాగారి యొక్క తత్వార్థాన్ని, ఆయన చెప్పినటువంటి భావార్థాన్ని, ఆయన మనకి తీసుకెళ్లాల్సినటువంటి బ్రహ్మజ్ఞాన అనేటువంటి ఆ సందేశాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి, వాటి గురించి మాట్లాడటమే నా ఉద్దేశం అండి. అంతకుమించి డిబేట్స్ అవి కాదు. సో ఎవరైనా ఒక ట్రిగరింగ్ లాంటి కమెంట్స్ పెట్టినా నేను వాటికి రెస్పాండ్ అవ్వను. సో ఈ వీడియోస్ ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, అంటే చూడాలంటే అందరూ చూడొచ్చు, చూడొద్దు అంటే ఎవరు చూడక్కర్లేదు. కానీ అసలు ఎవరికి ఈ వీడియోస్ అంటే, ఎవరైతే బాబాకి హార్డ్ కోర్ క్రిటిక్స్ ఉంటారో, అంటే మేము ఏం చెప్పినా మేము నమ్మం, మేము ఒకటే విధంగా వెళ్తాం అనేటువంటి ఇదిగా ఉంటారు, హార్డ్ కోర్ క్రిటిక్స్ ఉంటారు. అంటే మతపరంగా చూస్తాం, అంటే వ్యావహారికంలో మనం మతాన్ని తీసుకొస్తాము, మనం మాట్లాడొచ్చేమో, కానీ అసలు తత్వం ఉంది బాబాగారిది. ఆ తత్వాన్ని మేము అర్థం చేసుకోం, మేము వ్యావహారికంగానే చూస్తాం అని ఆయన మీద అవాకు చవాకులు పేలుతూ హార్డ్ కోర్ క్రిటిక్స్ ఉంటారు. అంటే ఇఫ్ యూఆర్ నాట్ ఓపెన్ మైండెడ్, ప్లీజ్ డోంట్ వాచ్ దీస్ వీడియోస్. ఎందుకంటే ఈ వీడియోస్కి కావాల్సిందే సత్యాన్వేషణ ఉన్నటువంటి, ఆ సత్యాన్వేషణ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి హార్డ్ కోర్ క్రిటిక్స్ మీరు నిజంగా మీరు చూడకండి అమ్మా. అంటే చూడండి, చూస్తే
బట్ మీకు అంత నచ్చకపోవచ్చు. ఇంకా భక్తులు, ఎవరైతే భక్తులు ఈవిడ వచ్చారు అంటే కొంతమంది కమెంట్స్ వేశారు లాస్ట్ టైం నా 2 వీడియోలు కొంత చూసి, ఈవిడికి అసలు బాబాగారి మీద నిజంగా భక్తి ఉందా, లేకపోతే ఈవిడ భక్తురాలు అని చెప్పుకుంటూ వస్తుందా, ఈవిడ అస్మదీయురాలా తస్మదీయురాలా, ఇలాంటి కొన్ని డౌట్స్. నేను బాబాగారి భక్తురాలు అవునా కదా అన్నది బాబాగారికి తెలుసండి. అంటే నేను గురువుల్ని అవధూతల్ని నేను ఎలా ధ్యానిస్తాను, ఎలా ఏంటి అన్నది దత్తాత్రేయుల వారికి అవధూతలకి తెలుసు. సో నేను ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ దాట్ నోట్. కానీ అలా ఎవరైతే అలా అనుకుంటున్నారో మీ యొక్క మనోస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు నా దగ్గర నుంచి, అలా ఆవిడ వచ్చింది, ఈవిడ బాబాగారిని పొగిడేస్తుంది, ఈవిడ బాబాగారు దత్తావతారం అనేస్తుంది, శ్రీపాద శ్రీవల్లభుల అవతారం అనేస్తుంది, బాబాగారు రామావతారం అనేస్తుంది, బాబాగారి మీద బోల్డ్ పూజా విధానాలు ఇచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఏమంటారు 11 గురువారాలు, ప్రతి గురువారం రోజు సాయంత్రం పూట ఇన్ని ఒత్తులతోటి దీపం పెట్టి ఇంతసేపు పూజలు చేసి ఇన్ని సహస్రాలు స్తోత్రాలు అష్టోత్రాలు చదివి బాబాగారికి పాలకోవా పెట్టి మీరు ఒక 13-15 వారాలు చేయండి, మీరు అనుకున్న అన్ని కోరికలు తీరుతాయి. ఇలాంటి పూజా విధానాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియోలు నచ్చవమ్మా. అదే బాబాగారి భక్తి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోలు నచ్చవు. ఎందుకంటే నా ఒక అప్రోచ్ అది కాదు. నేను మొదటి నుంచి ఒక్కటే మాట మీద ఉన్నాను. ఇంకొక 100 వీడియోలు చేసిన బాబాగారి మీద అదే మాట మీద ఉన్నాను. నేను బాబాగారి పార్టీ. బాబాగారు ఏం చెప్పారో నేను అదే చేస్తాను. నిజమైన భక్తుడు చేసేది ఎప్పుడూ అదే చేస్తాడు. హేమాత్ పంత్ వాళ్ళు అదే చేశారు. మనం ముందు నేను కొన్ని విషయాల్లోకి వెళ్దాము, బట్ అసలు చెప్తున్నా. సో అలాంటి పూజా విధానాలు అంటే రిచువల్స్ మీద ఫోకస్ పెట్టి ఆ తత్వాన్ని పక్కన పెట్టేసి ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఈ వీడియోస్ నచ్చవమ్మా. అలాగే మీరు ఒకవేళ నేను బాబా గారిని మన హిందూ ధర్మంలో తీసుకొచ్చేసేసి ఒక బాక్స్లో ఫిట్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాను చూడండి, బాబాగారు ఫలానా అవతారం అని. అలా కూడా నేను చెప్పను. అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోలు నచ్చవు. నేను ఇందాక చెప్పినట్లుగా మళ్ళీ ఐఎమ్ సారీ, బట్ ఐఎమ్ రీఐటరేటింగ్ ఇట్ అండ్ రీఎంఫసైజింగ్ ఏంటి అంటే సత్యాన్వేషణ, తత్వార్థం అర్థం చేసుకోవటం, బాబాగారు నడుచుకున్నటువంటి విధానం, ఆయన బోధించిన విధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆయన ధ్యానించడం, ఆయన్ని పూజించడం ఈ యొక్క వీడియోల ముఖ్య ఉద్దేశం. బాబాగారి మీద ఎంతో అపఖ్యాతిని తీసుకొచ్చారు. అందరికీ దండం పెట్టాలి. ఎంతోమంది అపఖ్యాతి తీసుకొచ్చారు. వాళ్ళందరి గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడను. ఈ టైంలో ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు కాస్త ఈ యొక్క స్ట్రామ్ అంటాను చూడండి, కొంచెం సన్నగిల్లింది. ఈ టైంలోకి వచ్చి కనుక ఇలాంటి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి, ఒక ఎడ్యుకేషన్గా అవేర్నెస్ని కనుక క్రియేట్ చేస్తే కనీసం ఫ్యూచర్లో ఇంకొక స్టామ్ రాకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ బాబా డివోటీస్. సో కాబట్టి ఇఫ్ యు ఆర్ ఓపెన్ మైండెడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, ఇందులో నేనేమి చెప్పను, బాబాగారు చెప్పిందే నేను తత్వార్థంలో చెప్తాను అంతే. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి అమ్మా, షేర్ చేయండి. బాబాగారు చుట్టూరా అనవసరంగా అన్ఫార్చునేట్లీ ఒక డిఫరెంట్ నెగిటివ్ ఈకోసిస్టమ్ క్రియేట్ అయిపోయిందమ్మా. ఆ ఈకోసిస్టమ్ని కనుక మనం మార్చగలిగి ఆయన ఏదైతే కావాలనుకున్నారో అలాంటి ఈకోసిస్టమ్ని కనుక మనం స్థాపించగలిగితే, మళ్ళీ పునర్స్థాపించగలిగితే భక్తుల విషయంలో, గుళ్ళ విషయంలో కాదు, భక్తుల విషయంలో ఐ థింక్ వీఆర్ సక్సెస్ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ మీ ఇన్ దిస్ ఎఫర్ట్ ప్లీజ్ జాయిన్ మీ. ఆల్రైట్, ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. ఆల్రైట్, సో నేను లాస్ట్ 2 వీడియోస్లో చాలా కాంటెంట్ చెప్పాలి అంటే నేను చాలా డౌట్స్ అడిగాను, చాలా విషయాలు చెప్పాను. వాటి మీదే నేను బోల్డ్ వీడియోస్ చేయొచ్చు యాక్చువల్గా, కానీ అది ఎంతమంది కరెక్ట్గా అర్థం చేసుకున్నారో ఐడియా లేదండి, బట్ ఇట్స్ ఓకే. అయితే నేను లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, బాబా గారు ఆయనే దత్తావతారం అని లేకపోతే ఆయనే శ్రీపాదవల్లభుల అవతారం అని ఆయన చెప్పారా? దీనికి కొంతమంది అనుకోవచ్చు, ఈవిడికి బహుశా బాబా గారి గురించి తెలియదేమో, ఈవిడ బాబా గారి గురించి చదవలేదేమో, అందుకనే బహుశా ఈవిడ ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారేమో అని. కానీ దాన్ని అడిగిన కారణం అది కాదమ్మా. బాబా గారు గురించి నాకు చాలా, అంటే నేను క్షుణ్ణంగా తెలుసని చెప్పను, కానీ నేను బాబా గారిని 1990s నుంచి చదవటం స్టార్ట్ చేశాను. ఆయన గురించి 1990 అంటే లేట్ 90sలోనే నేను బాబా గారి సచ్చరిత్ర అది చదవటం జరిగింది. అయితే చాలామంది ఏమన్నారంటే 2001లో శ్రీపాద వల్లభుల చరిత్ర రిలీజ్ అయింది, అందులో బాబా గారు పలానా హనుమంతుల వారి అవతారం అని చెప్పారు అనేసి ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. 2001 కాదు, నేను ఇంతకు ముందు చదివిన పుస్తకం, అంటే నేను లేట్ 90sలో అరౌండ్ 98, 99 ఆ టైంలో నేను చదివిన బాబా గారి సచరిత్రలో కూడా బాబా గారు మన హిందువులని, బ్రాహ్మణులని, అందులోనూ భారద్వాజ గోత్రంలో పుట్టారు వాడు అని చెప్పేసి అక్కడే వాళ్ళు చెప్పేశారు. అంటే దిస్ ఈజ్ నాట్ అ లేటెస్ట్ న్యూస్ అండి, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వాస్ కన్ఫర్మ్డ్ ఇన్ 2001 అండ్ ఇన్ దాట్ స్పెసిఫిక్ బుక్. అంటే మీరు అనుకోవచ్చు, బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ మీ అందరూ నమ్మినట్టుగా నేను అందరం అదే స్టేజ్లోంచి వస్తాం.
నేను కొన్ని రోజులు నమ్మాను. బట్ ఆ తర్వాత నేను అనుకున్నాను, ఇప్పుడు అవసరమా, డూ వీ రియల్లీ నీడ్ టు నో దట్ అనేది నాకు తర్వాత అనిపించింది. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తానమ్మా. అంటే ఈ టాపిక్ మీద చాలా మాట్లాడచ్చు. దెర్ ఇస్ అంటే చాలా కాన్సెప్ట్, ఒక మొత్తం గంట సేపు వస్తుంది కాన్సెప్ట్. బట్ నేను టూకీగా ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను, ఒక కారణం చెప్తాను. లెటర్స్ సే బాబా గారు శ్రీపాద వల్లభుల అవతారం, లేదు హనుమంతుల వారి అవతారం. మనం అలాగే ఉందాం, అలాగే మన నమ్మకాన్ని మనం ఇది చేయొద్దు. బట్ ఈ జన్మలో ఆయన ఒక హిందువు మతంలోగా, ఆయన హిందువు మతాన్ని ఆయన చెప్పలేదు ఎక్కడా కూడా. అది కూడా నేను ముందు చూపిస్తాను మీకు. ఈ జన్మలో ఆయన ఒక సూఫీ మతస్థుడిగా, ఆయన జీవన విధానం అనేది ఒక సూఫీ మతస్థుడిగా ఎక్కువగా సాగింది. కాకపోతే హిందువుగా కూడా ఆయన కొన్ని చేశారు కాబట్టి ఆయన కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించి కొంతమందికి ఆయన ఒకసారి హిందూ అనొచ్చు, లేదా సూఫీ అనొచ్చు. లేకపోతే హిందువులు ఆయనని మనలో కలిపేసుకోవాలి, ఎలాగో అలా ఏదో ఒకటి చేసి ఆయన మనలో కలిపేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క హిందూ మత కోణం వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన మెజారిటీ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ఈవెన్ లాస్ట్లో బాబా గారి లాస్ట్ ఇయర్స్లో కూడా ఆయన మీద పూజ, హిందూ సాంప్రదాయంలో పూజలు అవి స్టార్ట్ అయినాయి అని నేను చదివాను. మొదట్లో కంటే కూడా చివరిలో స్టార్ట్ అయినాయి అని. సో మొదట్లో అంతా కూడా ఆయన ఫర్ లార్జ్ పోర్షన్ ఆఫ్ హిస్ లైఫ్ హీ యాక్చువల్లీ డినైడ్ హూ హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ. బట్ కొద్ది రోజుల తర్వాత కొంచెం ఆయన ఎక్కువ సూఫీ మతాన్ని ఎక్కువ ఆయన ఆచరించడం కానీ వాటి గురించి మాట్లాడటం కానీ జరిగింది. సో నేనేమంటానంటే బాబా గారు ఉన్నప్పుడు ఒక అదృష్టం ఏంటంటే బాబా గారి విషయంలో ఆయన మన ఈ మధ్యనే ఉండి వెళ్ళిపోయిన మనిషి. ఆయన ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం 2000 ఏళ్ల క్రితం వచ్చిన మనిషి కాదు. సో వీ హ్యావ్ సమ్ డేటా. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే మన దగ్గర ఉన్న చాలా వరకు డేటా అనేది కొంచెం కన్వల్యూట్ అయిపోయింది, కొంచెం ట్విస్ట్ అయిపోయి కన్వల్యూట్ అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డేటా అనేది ఎజంప్షన్స్ తోటి క్రియేట్ చేసింది కాదమ్మా. ఎజంప్షన్స్ తోటి, ఫాల్స్ నెరేటివ్స్ తోటి క్రియేట్ చేసింది ఈజ్ నాట్ ద ఆథెంటిక్ డేటా. ఆథెంటిక్ డేటా అనేది ఎవిడెన్సెస్ అన్నా ఉండాలి, లేదు ఆ ఫలానా వ్యక్తే ఇది అనన్నా చెప్పాలి. దట్ ఈస్ ద ఆథెంటిక్ ఎవిడెన్స్ అండ్ అది కరెక్ట్ డేటా అవుతుంది. మన దగ్గర ఉన్న డేటా ఏంటి అన్నది నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, దాంతో మీకే అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి బాబా గారు శ్రీపాద వల్లభులు హనుమంతుల వారు అని మన నమ్మకానికి మనం అనుకున్నా, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలాంటి హిందూ శాస్త్రీయ పద్ధతుల్లో ఆయనని పూజించుకోవడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆయన చూపించిన విధానం వేరు. సో ఇప్పుడు పరబ్రహ్మ చైతన్యం ఎప్పుడైనా కూడా ఆయన అమ్మవారు అంటే పరబ్రహ్మ స్వరూపిణి, వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో అంటే సృష్టిలో ఎస్పెషల్గా మనం భూమి గురించి మాట్లాడుకుందాం, మన ఎర్త్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మంచి జరగడానికి, మంచి చేయడానికి సిద్ధపురుషుల్ని, అవతార పురుషుల్ని ఎప్పుడైనా వాళ్ళు ఏ మతంలోనే వాళ్ళకి మతాలు కులాల్లోని వాళ్ళకు ఉండవండి, వాళ్ళు ఎక్కడైనా పంపించవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు ఫలానా వాళ్ళు హిందూ మతంలో ఉన్నారు అంటే వాళ్ళు హిందూ మతంలోనే ఉండాలి, వాళ్ళు ముస్లిం మతంలోకి రారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మేబీ దాన్నే వాళ్ళు ఆసరాగా తీసుకుని చాలామంది ఏంటంటే బాబాగారు దత్తాత్రేయుల వారు, అదే హనుమంతుల వారు అని చెప్పుండొచ్చు. అది తప్పులేదు అది. కానీ వాళ్ళు తీసుకున్న ఆ పర్టికులర్ బర్త్ అనేది ఏదైతే ఉంటుందో ఆ బర్త్లో వాళ్ళు ఆచరించిన విధానం ఏమిటి అనేది మనకి ప్రామాణికం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పూర్వజన్మలో నేను సూఫీ మతంలో పుట్టుండొచ్చు, అంత ముందు జన్మలో నేను రోమన్ క్యాథలిక్గా పుట్టుండొచ్చు, ఈ జన్మలో నేను హిందువుగా పుట్టా. నేను అప్పుడెప్పుడో రోమన్ క్యాథలిక్ జన్మలో నేను ఒక పాస్టర్ని అని చెప్పేసి, లేకపోతే నేను సూఫీ మతంలో నేను మౌల్వీని అని చెప్పేసి నేను ఇప్పుడు అలానే ఉంటాను అంటే కుదరదు. ఈ జన్మలో నేనేమిటి, నేను ఎందులో పుట్టాను అంటే మనం వ్యావహారికం గురించి మాట్లాడితే దాన్ని మనం తీసుకోవాలి ప్రామాణికంగా. ఆ ఆస్పెక్ట్ని వదిలేసి ఆయన హనుమంతుల వారు, ఆయన దత్తాత్రేయుల వారు, ఆయన ఇది అని ఒక బాక్స్లో ఆయన ఫిట్ చేసేయాలని తెగ జనాలలోకి రుద్ది తీసుకుని వెళ్ళేసి ఆయన మీద లేనిపోని ఈ పూజలు ఆయన చెప్పని పనులన్నీ చేసి పూజలతో సహా ఒక రకమైన అపఖ్యాతి తీసుకొచ్చేశారు. ఇట్స్ సింపుల్ లాజిక్ అండి అది. ఇప్పుడు మీరు దశావతారాలను తీసుకుందాం. రాముల వారు నేను ఫలానా అవతారం అని ఆయన చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అనవసరం అది. మీరు ఒక కార్య నిమిత్తం మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ రోల్ తీసుకుని దట్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. మీకు మిగతా ఎందుకంటే భగవంతుడు రికార్డ్ చేసుకుంటారని వాళ్ళు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ప్రతిదీ భగవంతుడు రికార్డ్ చేసుకుంటాడు. సో మనం ఈ ప్రపంచానికి ప్రూవ్ చేయక్కల్లా నేను ఫలానా అని, అండ్ దానివల్ల చాలా గొడవలు కూడా వస్తాయి. అవేంటి తర్వాత చెప్తాను. ఈ టాపిక్ మీద 2 గంటలు మాట్లాడచ్చు నేను. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాసుదేవానంద సరస్వతి స్వామి వారి గురించి ఎవరైనా విన్నారా? ఆయన సాక్షాత్ దత్త ఉత్కృష్ట ఉపాసకులు. ఆయన మళ్ళీ మాట్లాడితే ఆయన దత్తాత్రేయుల వారి అంశ అంటారు. దత్తాత్రేయుల వారు ఆయనకు చాలా దర్శనం ఇచ్చేవారు.
వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా ఎక్కడా చెప్పలేదు బాబా గారు ఫలానా అవతారం అని. రమణ మహర్షి గారు ఏ సిద్ధయోగులు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏ ఒక్క కార్యం కోసం వచ్చామో, ఏ ఫలానా రోల్, మళ్ళీ చెప్పాలంటే రోల్, ఇప్పుడు మన సినిమాలు తీసుకుంటే సేమ్ చిరంజీవే, అంటే ఐఎమ్ సారీ టు టేక్ హిజ్ నేమ్ హియర్, అంటే ఫర్ ద సేక్ ఆఫ్ అందరూ అర్థం చేసుకోవడానికి, ఒక సినిమాలో ఒక రోల్ చేస్తారు, ఇంకొక సినిమాలో ఇంకొక రోల్ చేస్తారు. ఆ సినిమాలో అలా చేశాను కదా అని ఈ సినిమాలో అది ఉండదు. ఇది వచ్చేసరికి మళ్ళీ కొత్త రోల్ ఉంటుంది. వాళ్ళు ఆ రోల్కున్న కన్స్ట్రెంట్స్లోనే వాళ్ళు వర్క్ చేస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్. జన్మలు కూడా అంతే. సో కాబట్టి ఈ జన్మలో ఆయన అసలు ఏం అడిగారో అది తెలుసుకుని దాన్ని బట్టి మనం ఆచరించాలి. కానీ ఆయన దత్తాత్రేయ అవతారం, హనుమంతుల వారి అవతారం అని చెప్పేసి గురుచరిత్రలో చెప్పారనో, లేకపోతే ఇంకో చోట చెప్పారనో, మేము ఆయనకు అభిషేకాలు చేసేస్తాం, ఆయనకు పూజలు చేసేస్తామంటే ఆయన అడిగారా? ఆయన అడిగినప్పుడు చేయకూడదు. ఆయన అడిగితే చేయండి. నేను ఇదే విషయాన్ని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు క్లారిఫై అయిందా? సో గురుభక్తి అనేది సిద్ధపురుషుల పట్ల కానీ, గురుభక్తి అనేది కానీ మనం వాళ్ళు చూపిన బాటలోనే నడుచుకోవాలి. ఓకే, సో ప్లీజ్ హోల్డ్ ఆన్ టు దట్ థాట్. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. అంటే ఐ వాంటెడ్ టు సెట్ ద గ్రౌండ్ ఫర్ ఫ్యూచర్ టాపిక్స్. ఎందుకంటే మీకు ఇది అర్థం అవ్వకపోతే మీరు ఫ్యూచర్లో నేను ఏం మాట్లాడుతున్నానో, అంటే ఈ నెక్స్ట్ వీడియోలో ఏం కవర్ చేస్తున్నానో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ రియల్లీ వాంటెడ్ టు సెట్ ద గ్రౌండ్. మీరు ఆయన శ్రీపాద వల్లభలోనే ఉండండి, కానీ ఈ జన్మలో ఆయన ఎలా ఉన్నారు ఆ కోణంలోంచి మనం చూద్దాం. ఆల్రైట్, ఓకే. బాబా గారికి చాలామంది భక్తులు ఉన్నారండి. అంటే మన హిందువుల్లో ఉన్నారు భక్తులు, ముస్లిమ్స్లో ఉన్నారు, అలాగే కొంతమంది వెస్ట్రన్ వాళ్ళు కూడా బాబా గారి మీద చాలా రీసెర్చ్ చేశారు. అందులో చాలా ప్రముఖమైన పేరు వినిపించేవాడి పేరు మెరియన్ వారన్. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ టొరాంటోలో పిహెచ్డి చేస్తూ ఆవిడ డాక్టరల్ డిసర్టేషన్ని బాబా గారి మీద చేశారనమాట. ఆ డిసర్టేషన్ ఆవిడ పబ్లిష్ చేసి, ఆ థీసిస్ ఆవిడ పబ్లిష్ చేశారు. ఆ థీసిస్ని ఆధారంగా చేసుకుని కొన్ని పుస్తకాల్లో రాశారనమాట. సో వన్ ఆఫ్ ద బుక్స్ ఆవిడ రాసింది ఏంటి అంటే అన్రావెలింగ్ ద ఎనిగ్మా షిరిడి సాయిబాబా ఇన్ ద లైట్ ఆఫ్ సూఫిజం. ఓకే, సో ఇందులో ఈవిడ చేసిన అత్యుత్తమైనటువంటి, చెప్పాలి అంటే ఒక వరం అని చెప్పండి, లేకపోతే హెల్ప్ అని చెప్పండి, ఏంటి అంటే బాబా గారి దగ్గర ఆయన సహచరుడు, ఆయనకి సేవ చేసేటటువంటి ఆయన సేవకుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు అబ్దుల్ బాబా. బహుశా మీలో చాలామంది వినే ఉంటారు, బట్ వినని వాళ్ళకి చెప్తున్నాను. అబ్దుల్ బాబా, ఈయన బాబా గారితోటే వెన్నంటి మసీదులో, ద్వారకామాయిలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే, ఆయన సమాధిలోకి వెళ్ళేంత వరకు బాబా గారితోటే ఉండేవారు అబ్దుల్ బాబా గారు. బాబా గారు అబ్దుల్ బాబాకి ఒక గురువుగా, ఒక బోధకుడుగా, ఆయనకి ఇస్లాం మత గ్రంథాల్లో, సూఫీ అండ్ ఇస్లాం మత గ్రంథాల గురించి చాలా చాలా విషయాలని బోధించారు. ఆయన ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేశారు. కాకపోతే ఆయన ఉర్దూలో రాశారు, అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటికి రాలేదు. కొంతమందికి వెళ్ళినాయి, అంత పబ్లిక్లోకి అంత రాలేదన్నమాట. అవి పబ్లిక్లోకి వచ్చింది సమ్వేర్ అరౌండ్ 1999. ఆ తర్వాత 2001లో మన శ్రీపాద వల్లభ చరిత్ర కూడా రిలీజ్ అయింది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. అయితే ఆవిడ పుస్తకాలని, ఆయన అబ్దుల్ బాబా గారు రాసినటువంటి ఉర్దూ స్క్రిప్ట్స్ అంతా కూడా ఈవిడ మెరియన్ వారెన్ గారు వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకంలో మనకు అందించారు. ఐ రియల్లీ థ్యాంక్ హర్. ఎందుకంటే మనకి వీ డోంట్ నో ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, కంప్లీట్గా తెలియదు, రైట్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్స్ దట్ హ్యాస్ ఎగ్జాస్టివ్లీ కవర్డ్ ద సూఫిస్టిక్ లైఫ్ ఆఫ్ షిరిడి సాయిబాబా. అంటే మనం ఏంటి అంటే ఇంతవరకు ఒకటే కోణంలో చదివాం కదా, ఇప్పుడు ఇంకో కోణం కూడా ఈవిడ ద్వారా మనకు తెలిసింది. ఈ పుస్తకం కొత్తగా వచ్చిందేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ బుక్. సో ఎంతమంది, చాలామంది చదివే ఉంటారో, చదివిన వాళ్ళకి మటుకు దిస్ ఇస్ అ వెరీ గుడ్ రీడ్. ఇది చదివిన తర్వాత కూడా మేము ఇలానే ఉంటాము అనే వాళ్ళు మటుకు యూ మైట్ నాట్ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్, ముందే చెప్పేస్తున్నాం. సో ఇవాళ వీడియోలో నేను ఒక 2 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతానండి, ఎందుకంటే చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది, బట్ మంతా చేస్తే 24 గంటలు అయిపోతుంది. ఇవాళ నేను బాబా గారి సచ్చరిత ఆర్ బాబా గారి చరిత్ర అనేది ఏదైతే వివిధ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వచ్చిందో, నేను మీకు గుర్తుంటే ఫస్ట్ వీడియోలో ఒక మాట అన్నాను, సచ్చరిత్ర అని చాలా కొంచెం ఎగ్జాజరేట్ అయింది, అది ఎంతవరకు ఆథెంటిక్ మనకు అంత ఐడియా లేదు అన్న ఉద్దేశంతో నేను ఒక మాట అన్నాను. అది ఎందుకు అలా జరిగిందో ఈవిడ కరెక్ట్గా వివరించారండి, ఈవిడ కరెక్ట్గా వివరిస్తారు. సో దాన్ని ఫస్ట్ నేను కవర్ చేస్తాను. నేను ఈ పుస్తకం అంతా చదవను, ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్సో వాటిని తీసుకుని నేను కవర్ చేస్తాను. తర్వాత ఐ హైలీ ఎంకరేజ్ యూ ఆల్ టు రీడ్ దిస్ బుక్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్, గూగుల్లో ఉంటుంది. కొంతమంది అనుకుంటారు గూగుల్ అంటే అదేదో చిన్న చూపుగా చూస్తారు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా రిపాజిటరీస్ అండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో కీవర్డ్ సెర్చ్ చేస్తే మీకు
అది గూగుల్ మిమ్మల్ని ఆ ఫలానా ఇన్ఫర్మేషన్కి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. సో స్క్రిప్ట్లో చాలా ఈ రోజుల్లో మనకి అదృష్టం ఏంటంటే ఒకప్పుడు మనకి ఇవన్నీ అవైలబుల్ ఉండేవి కావు బికాస్ ఆఫ్ టెక్నాలజీ అది లేకపోవడం వల్ల. బట్ లాస్ట్ 20 yearsలో ద వే హౌ టెక్నాలజీ హ్యాస్ యాక్చువల్లీ డెవలప్డ్, దీనివల్ల మనకి చాలా డేటా అవైలబిలిటీకి వచ్చేసింది. సో కాబట్టి గూగుల్ని చక్కగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవడానికి వాడి ఆ ఇన్ఫర్మేషన్ ఆ బుక్స్ని వాటిని మీరు చదవండి, అందులో తప్పు ఎంత మాత్రం లేదు. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో హార్డ్ కాపీస్ కంటే ఎక్కువ సాఫ్ట్ కాపీస్ మీద అందరూ రిలై అవుతున్నారు, కిండిల్, స్క్రిప్ట్ ఇవన్నీ కూడా. ఆల్రైట్, ఓకే. సో ఇప్పుడు పాయింట్లోకి వస్తే, the most important source of information about the life and teaching of Sai Baba of Shirdi that can be deemed as authoritative is the Sai Satcharita. ఈ సాయి సచ్చరితని మన హేమాత్ పంత్ గారు రాశారు. ఈ స్పెల్లింగ్ని మీరు గుర్తుపెట్టుకోండి, సచ్చరిత. ఎ డివోషనల్ బయోగ్రఫీ రిటన్ ఇన్ మరాఠీ బై గోవింద్ రఘునాథ్ దభోల్కర్, ఎ బ్రాహ్మిన్ వర్కింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ క్లర్క్. ఈయన హేమాత్ పంత్ గారు. ద స్పెల్లింగ్ ఆఫ్ రోమనైజ్డ్ ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ ద మరాఠీ శ్రీ సాయి సచ్చరిత హెస్ బీన్ రీటైన్ త్రూ అవుట్ దిస్ బుక్. అంటే ఆవిడ ఏమంటున్నారంటే, ఈ స్పెల్లింగ్ని నేను మొత్తం వాడాను, నేను వేరే స్పెల్లింగ్ ఏది వాడలేదు. ఎందుకు అంటే, టు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ గుణాజీస్ ఇంగ్లీష్ అడాప్టేషన్ ఆఫ్ ద సేమ్ టైటిల్ శ్రీ సాయి సచ్చరిత. ఇక్కడ స్పెల్లింగ్, ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెన్స్ చూడండి. సో అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, షీ వాంటెడ్ టు డిస్టింగ్విష్ ద ఒరిజినల్ వర్షన్ ఆఫ్ సాయి సచ్చరిత రిటన్ బై హేమాత్ పంత్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ అడాప్టేషన్ ఆఫ్ సాయి సచ్చరిత విచ్ వాజ్ డన్ బై గుణాజీ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు జరిగింది అలా? ఆవిడ వై ఇస్ ఇట్ దట్ షీ రియల్లీ వాంటెడ్ టు కీప్ దెమ్ సెపరేట్, అది ఆవిడ ముందు చెప్తారు, చూద్దాం. అయితే ఆవిడ ఇంకొక మాట ఏం చెప్పారంటే, బాబావారు దభోల్కర్ రాసినటువంటి సాయి సచ్చరితను ఆయన కంప్లీట్గా బ్లెస్ చేశారు. అంటే ఆయన ఏం చెప్పారంటే, బాబా గారు, హీ హ్యాస్ మై కంప్లీట్ సపోర్ట్, హీ విల్ బి ద ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ ఐ విల్ రైట్ మై ఓన్ స్టోరీ అని చెప్పి బాబా గారు మన హేమాత్ పంత్ గారికి విభూతి కూడా ఇచ్చారు. అయితే దభోల్కర్ గారి ఇనిషియల్ మోటివేషన్ ఏంటి అంటే, దభోల్కర్స్ ఇనిషియల్ మోటివేషన్ వాస్ టు రికార్డ్ సాయి బాబాస్ డే టు డే మిరకల్స్ అండ్ టు ఫాస్టర్ అవేర్నెస్ ఆఫ్ ద స్పిరిచువల్ డిమెన్షన్. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అదే ఆయన చేయాలని చూశారు. ఏంటి అంటే, బాబా గారి యొక్క కరెక్ట్ తత్వం ఏంటి ముందు అందరికీ చెప్తాం, మిరకల్స్తో పాటు కరెక్ట్ తత్వార్థాన్ని అందరిలోకి తీసుకెళ్దాము అన్న ఉద్దేశంతో ఆయన ఈ బాబా గారి చరిత్రను రాద్దామని చెప్పి ప్రారంభం చేశారు ఆయన. అయితే ద సాయి సచ్చరిత కంటైన్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అంటే చాలా వరకు సాయి సచ్చరితలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎప్పుడైతే దేనికైనా కూడా ఒక ప్రామాణికం అంటే దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంటే, దేనికైతే ఎవిడెన్స్ ఉంటుందో, ఎవిడెన్స్ అన్నా ఉండాలి, లేదు అది ఫలానా వాళ్ళ నోట్లోంచి, అంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటో నాకే తెలుస్తుంది, మీకు అర్థం అవ్వకపోవచ్చు, దాన్ని నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు. సో అదేంటో మళ్ళీ నేనే చెప్పాలి. అలా ఈ బాబాగారి విషయంలో, ఫలానా విషయంలో బాబాగారి నిజం ఏంటో మనకు చెప్పాలి, లేదు ఆయనకు తెలిసిన వాళ్ళన్నా దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి, ఎలాంటి ఫ్యాబ్రికేషన్ ఏది లేకుండా. అది దభోల్కర్ గారు చేశారు. ఆయన ఎలాంటి ఫ్యాబ్రికేషన్ లేకుండా సాధ్యమైనంత వరకు ఆయన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్నే ప్రొవైడ్ చేశారు. కాకపోతే యాజ్ ఎ బ్రాహ్మణ్, అంటే దభోల్కర్ గారు అయిన బ్రాహ్మలు వాళ్ళకి, అంటే ఇప్పుడు మన వాళ్ళకి మన వేదాలలోనూ మన ఉపనిషత్తుల్లోనూ, అంటే మన వైపు ఉన్నంత వేదాంత జ్ఞానం కానీ మన వైపు ఉన్నంత అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇస్లాం సూఫిజంలో ఉండదు. దట్ ఈస్ క్వైట్ కామన్. సో దభోల్కర్ గారికి కూడా ప్రాక్టికల్గా ఎలాంటి నాలెడ్జ్ కూడా లేదు ఇస్లాం కానీ సూఫిజం మీద కానీ. బట్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బియర్లీ టు రికార్డ్ వాట్ హీ సా. ఆయన ఏం చూశారో దాన్ని ఆయన డాక్యుమెంట్ చేశారు. ఎప్పుడైతే ఆయనకు అర్థం అవ్వలేదో, అంటే బాబా గారు చేస్తున్నటువంటి లీలలు కానీ బాబా గారు చేస్తున్నటువంటి పనులు ఆయనకు అర్థం కాలేదో, వాటిల్ని ఆయన సాధ్యమైనంత వరకు ఆయన హిందూ మతపరమైనటువంటి కోణంలోంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ట్రై చేశారు. అంటే హీ ట్రై టు కీప్ ద ఎంటైర్ స్క్రిప్చర్ ఆథెంటిక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆయన ఎక్కడా కూడా ఏది ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. కానీ అర్థం కాని చోట్ల ఆయనకున్నటువంటి హిందూ మతపరమైనటువంటి ఎక్స్పర్టీస్ని ఆయన వాడుకుని హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ టు. ఇక్కడ దీన్ని గమనించండి, ఇన్ కన్ఫర్మిటీ, అంటే ఏదైతే మన హిందూ మతంలో చెప్పిన దానికి అలైన్ అవుతుందో దాన్నే తీసుకుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేశారు తప్ప, అక్కడ ఉన్నది ఇది, అక్కడ జరిగింది ఒకటి, ఈయన ఇంకొకటి చెప్పలేదు. హీ ట్రై టు అలైన్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ చెప్తారు చూడండి. In spite of the handicap of being unfamiliar with Muslim practices and language, Dabholkar nevertheless faithfully recorded events bearing on Islamic practices. అంటే ఆయన ఇస్లామిక్ ప్రాక్టీసెస్ని కూడా రికార్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, he recorded the fact that Sai Baba would occasionally go through the special Muslim sacrificial ritual known as takya.
when a goat was about to be killed on an altar in order to ensure that the meat would be halal or appropriately purified. Such a sight would be abhorrent to a Brahman. అంటే బాబా గారు తక్యా అనేటువంటి ఒక ఉత్సవంలో పాల్గొనేవారు, అందులో మేకని బలిచ్చేవారు. అది బాబా గారు ముందరే జరిగేవి, అంటే బాబా గారు ఉండేవారు అందులో. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలామంది బ్రాహ్మణులు ఇలాంటివి చూడరు, వాళ్ళు అవాయిడ్ చేస్తారు. కానీ హేమాడ్ పంత్ గారు దాన్ని అవాయిడ్ చేయకుండా, అంటే ఆ ఇన్సిడెంట్ని అవాయిడ్ చేయకుండా దాన్ని ఆయన పుస్తకంలో పొందుపరిచారు. అర్థమైందా? అయితే ఈ పుస్తకాన్ని చాలామంది కూడా సేక్రెడ్ లిటరేచర్గా తీసుకుంటారు మహారాష్ట్రలో. అండ్ ఈ పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని కూడా చాలా పుస్తకాలు అనువదించబడ్డాయి. అయితే ఈ పుస్తకం సాయి సచ్చరిత హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ 1944. And this book, although merely claimed by the author as an adaptation of the Marathi work, is today generally taken by the English world to be a verbatim translation of Dabholkar's original work. అంటే ఆవిడ ఏమంటున్నారంటే, చాలామంది ఏమనుకున్నారంటే గుణాజీ గారు రాసినటువంటి పుస్తకం అనేది వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ హేమాడ్ పంత్ గారు పుస్తకం అని అనుకున్నారు. హవెవర్, ద బేసిక్ రీసెర్చ్ రివీల్స్ దట్ ఈస్ నాట్ ద కేస్. Gunaji frequently added sections of his own Hindu interpretation of the saints' words and actions. అంటే మన హేమాడ్ పంత్ గారు రాసిన పుస్తకం, గుణాజీ గారు రాసిన పుస్తకం సేమ్ కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ ద డైరెక్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఫ్రమ్ మరాఠీ. ఆయన he included quotations from the Sai Leela journal and also he added sections of his own Hindu interpretation. అంటే బాబా గారు చెప్పినటువంటి వర్డ్స్ని, యాక్షన్స్కి కూడా హిందూ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఆయన కొన్ని సెక్షన్స్ని యాడ్ చేశారు. ఓకే, అండ్ అది కాకుండా సమ్టైమ్స్ గుణాజీ ఇంక్లూడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ నాట్ ఒరిజినల్లీ అవైలబుల్ టు దబోల్కర్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ రైటింగ్. సచ్ యాజ్, అంటే మన హేమాడ్ పండిట్ గారికి అవైలబుల్ లేని ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా గుణాజీ గారు ఇంక్లూడ్ చేశారు. సచ్ యాజ్ డీటెయిల్స్ టు ద స్టోరీ ఆఫ్ హౌ సాయి బాబా పాదుక ఆర్ ఫుట్ ప్రింట్స్ కేమ్ టు బి ఇన్స్టాల్డ్ అండర్ ద నీమ్ ట్రీ. అంటే వేప చెట్టు కింద బాబా గారి పాదుకలు ప్రతిష్ఠించినటువంటి విషయం దబోల్కర్ గారు అవైలబుల్ లేదు, అది మరాఠీలో లేదు అన్నట్టుగా ఇవి అంటున్నారు. కానీ గుణాజీ దాంట్లో ఉంది. మరి దబోల్కర్ గారికి తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎందుకంటే హేమాడ్ పంత్ గారు బాబా గారితోటే ఉండేవారు కదా. సో అది నాకు తెలియదు. అలాగే ఇన్ అదర్ ప్లేసెస్ మెటీరియల్ ఫ్రమ్ దబోల్కర్ ఒరిజినల్ ఈజ్ ఒమిటెడ్ ఆల్ టుగెదర్. అంటే హేమాడ్ పంత్ గారి పుస్తకంలో ఉన్న చాలా ఇన్ఫర్మేషన్ తీసేశారు. సచ్ యాజ్ ద గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్ గోట్ స్లాటర్. అంటే ఇందాక జరిగిన తాత్యా ఈవెంట్ ఉంది చూడండి, మేకబలి, ఇట్ ఈస్ కంప్లీట్లీ మిస్సింగ్ ఫ్రమ్ చాప్టర్ 38. అంటే అసలు అది ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి, అంటే ఆ ట్రెడిషన్ ఏంటి ఇస్లాం ఆర్ ముస్లింలో అన్నదంతా తీసేశారు. కానీ గుణాజీ సింప్లీ రిపోర్ట్స్ దాట్ బాబా మేడ్ పులావ్ విత్ మిట్, అంతే. అక్కడేమో బాబా ఫ్రీక్వెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు, బాబా ఫ్రీక్వెంట్గా అటెండ్ అవుతూ ఉండేవారు తాత్యా ఉత్సవాన్ని, అది జరుగుతూ ఉండేది అని చెప్తే, ఇక్కడ సింపుల్గా పులావ్ వండారు మీతోటి అని చెప్పేసి మన గుణాజీ గారి దాంట్లో ఉంది. సో అంటే ఈవిడ ఏం చెప్తున్నారు, కొన్ని సెక్షన్స్నేమో కంప్లీట్గా తీసేశారు గుణాజీ గారి వర్షన్లో, కొన్ని సెక్షన్స్నేమో హిందూయిజం ఇంటర్ప్రిటేషన్లో తీసుకొచ్చారు, కొన్ని సెక్షన్స్ని మటుకు ఇంక్లూడ్ చేశారు. సో ఇంక్లూడ్ చేసేసినవి ఏవి, తీసేసినవి ఏవి, హిందూ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినవి ఏవి, ఇది ఈ డిఫరెన్స్ని ఒక ఆర్డినరీ రీడర్ ఎలా పసిగడతారండి? పసిగట్టలేరు. మీకు అంత టైం ఉండదు భక్తులకి. ఇది మనకి తెలుగు వాళ్ళకి అది మొత్తం ఏమంటారు దేశమంతా ఈ కన్ఫ్యూజన్ ఉంది, అవునా కదా? సో అందుకని చాలామంది, ఎస్పెషల్గా ఈవిడ పెరినిస్ బారుచా, ఏ పార్సీ లేడీ, అడ్మిట్స్ దట్ her book Sai Baba of Shirdi is a distillate of anecdotes of Sai Baba contained in Nagesh Gunaji's English rendition of the Sri Sai Sat Charita. Not realizing that Gunaji added sections of his own Vedantic explanation not found in Dabholkar's original. అంటే దబోల్కర్ గారి పుస్తకంలో లేనటువంటి వేదాంతిక్ ఎక్స్ప్లెనేషన్ని, గుణాజీ గారి పుస్తకంలో ఉన్న వేదాంతిక్ ఎక్స్ప్లెనేషన్ని అది ఒరిజినలే అనుకుని ఈవిడ డైరెక్ట్గా గుణాజీ గారి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఆవిడకి తర్వాత విషయం అర్థమైంది. Okay, so the confusion of the original Marathi work by Dabholkar with English adaptation by Gunaji is extremely significant. Close line-by-line comparison between the two reveals that Gunaji was indeed very selective in his translations, deliberately omitting whole sections which he decided were not relevant.
నేను మొన్న ఇదే చేస్తున్నాను మొన్నటి నుంచి కూడా. నా ఫస్ట్ వీడియో నేను పబ్లిష్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు నేనే కొంచెం ఒక రకమైనటువంటి ఇదిలోకి వెళ్ళాను. నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, నాకే కొంచెం డౌట్ వచ్చింది. నేను మరాఠీ వర్షన్ తీసుకున్నా. నేను మన తెలుగు వర్షన్స్ తీసుకోవాలా, నేను ఇంగ్లీషే తీసుకోవాలా, నేను మరాఠీ వర్షన్ తీసుకుని లైన్ టు లైన్ కంపారిజన్ స్టార్ట్ చేశానండి. ఎలాంటి ఎగ్జాజరేషన్ ఉండద్దు, ఇంటర్ప్రిటేషన్ ఉండద్దు, ఎజంప్షన్ ఉండద్దు, ఫ్యాబ్రికేషన్ ఉండద్దు. డైరెక్ట్ అంటే ట్రాన్స్లిటరేషన్ అంటాం, ఎగ్జాక్ట్లీ అలా చెయ్యి అని చెప్పి చేస్తే నేను ఒక పేజ్ కూడా ముందుకెళ్ళాల. అంటే హేమాత్ పంత్ గారిది తీసుకుని నేను తర్వాత గుణాజీ గారి అదే ఒక సెక్షన్ తీసుకున్నా, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సెక్షన్ తీసుకుని నేను ట్రాన్స్లేట్ చేసి గుణాజీ గారితో కంపేర్ చేసినప్పుడు ఐ డి మూవ్ ఫార్వర్డ్. నాకు అర్థమైపోయింది మొత్తం సీన్ అక్కడ. అంటే మొత్తం తప్పు ఉంది అని నేనేం చెప్పట్లేదు, కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే దీనికి చాలా రీసెర్చ్ చేయాలి. అందుకనే సాధారణ పాఠకులు అంటే ఇంత రీసెర్చ్ చేసే టైం అందరికీ ఉండదు కదా. సో కాబట్టే ఇలాంటి తప్పులు జరిగిపోతాయండి. అంటే మనం ఏదైతే పుస్తకాన్ని చదువుతున్నామో అందులో ఏదైతే చొప్పించారో అదే నిజం అనుకుంటాం. అదే నిజం అనుకుని అది అలా తరతరాలు వెళ్ళి చివరికి అంటాం చూడండి, ఒక అబద్ధాన్ని 100 సార్లు అంటే అది నిజమైపోతుంది అని. ఆ విధంగా అది ఒక ఫస్ట్ అది ఒక ఫాల్స్ నెరేటివ్ కాస్త అది ఒక బిలీఫ్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేంజర్స్ విత్ ఎనీ స్క్రిప్చర్స్ అండ్ బుక్స్. అందుకనే మీరు చదివేటువంటి స్క్రిప్చర్ అది బ్యాలెన్స్డ్గా ఉందా, బయాస్డ్గా ఉందా, అది మీరు ఏ స్క్రిప్చర్ అయినా తీసుకోండి, ఈవెన్ భగవద్గీత అయినా సరే, మీరు మన పుస్తకాలు రామాయణం అయినా సరే, అది బ్యాలెన్స్డ్గా రాశారా లేకపోతే దాన్ని బయాస్డ్గా రాశారా అనేటువంటి ఎనాలిసిస్ అనేది చదివే పాఠకులకి చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇందాక చెప్పినట్లుగా రాంగ్ ఇన్ఫర్మేషన్స్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళిపోయి మూఢమైన భక్తిలోకి, అంధమైన భక్తిలోకి మనం ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గుణాజీ గారు ఒమిట్ చేసిన సెక్షన్స్ ఏంటేంటి అంటే, many of these omitted sections include numerous specific references to Muslims, Muslim practices and Sufi precepts. Unwittingly had the effect of giving a further Hindu gloss to Sai Baba. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఈ అడాప్టేషన్ అనేది బాబా గారి మీద ఒక హిందూ పూత పూయటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అయిందేమో. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్లుగా మరాఠీ రీడర్సే కాదు, అందరూ రీడర్స్ అంతే, దే వుడ్ నాట్ లైక్లీ బాదర్ టు రీడ్ అన్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ ఫ్యూ ఇంగ్లీష్ రీడర్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు రీడ్ ద మరాఠీ. సో దిస్ సటిల్ గ్లాస్ హ్యాస్ గాన్ లార్జ్లీ అన్నోటిస్డ్, మచ్ లెస్ ఛాలెంజ్డ్ ఓవర్ ద లాస్ట్ 50 years. అంటే ఈ యొక్క హిందూ పూతను ఏదైతే పూసారో దాన్ని ఎవరూ కూడా అంత ఛాలెంజ్ చేయలేదు. అండ్ ఇట్ హ్యాస్ గాన్ లార్జ్లీ అన్నోటిస్డ్. దభోల్కర్ గారు సాయిబాబా గారి ప్రతి వర్డ్ని, ప్రతి సేయింగ్ని కూడా చాలా పవిత్రంగా భావించారు. అండ్ హీ ఫెల్ట్ ఒక మోరల్ ఆబ్లిగేషన్, ఒక మోరల్ ఇంటిగ్రిటీ చూపించారు బాబా గారి విషయంలో. అందుకనే ఇన్ హిస్ బుక్ హీ రిపీటెడ్లీ ఎక్నాలెడ్జ్డ్ సాయిబాబాస్ ముస్లిం ఫకీర్ స్టేటస్. ఆయన ఈ స్టేటస్ని ఆయన తీసేయలేదు. వెనెవర్ సాయిబాబా స్పోక్ ఇన్ దక్కనీ ఉర్దూ హీ రికార్డెడ్ ఇట్. మేబీ మరాఠీ స్క్రిప్ట్లో ట్రాన్స్లేట్ చేశారు కానీ ఆయన ఆ విషయాన్ని కూడా ఆయన ఇదిని రికార్డ్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ గుణాజీ ఫెల్ట్ నో సచ్ ఆబ్లిగేషన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సచ్ యాజ్ సాయిబాబాస్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఉర్దూ వర్డ్స్ ఆర్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ హిస్ ఇంగ్లీష్ అడాప్టేషన్. ఇది నేను గుణాజీ గారిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు కోట్ మీ ఆన్ దిస్ అండి. ఐఎమ్ ఓన్లీ రీడింగ్ వాట్ ఈస్ గివెన్ హియర్. కానీ దీన్ని బట్టి మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఓకే, సో ఇక్కడితో నేను ఈ పుస్తక అనాలిసిస్ అనేది ఇది చాలు, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి, ఇంకొక టాపిక్లోకి వస్తాను. నేను ఈ యొక్క చిన్న టాపిక్ని నేను లైట్గా టచ్ చేసి దీన్ని ఎక్స్టెన్సివ్గా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అందులో వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంది, లాన్ మూవింగ్ వాళ్ళు వచ్చారు. సో ఇదండి, ఇక్కడ లైన్ ఉంది చూడండి. హీ యాక్టెడ్ ఆన్ ద కన్విక్షన్ that if he first fulfilled people's desires for worldly boons, eventually they would come to seek the guidance that he had to offer for their spiritual progress. ఇది నేను అప్పుడు చదివాను, ఇప్పుడు చదివాను. ఇది చదివినప్పుడల్లా నా కడుపు నీళ్ళు వస్తాయి. ఆయన మీ కోరికలు తీరిస్తే మీరు నా దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానం కోసం వస్తారు, నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని ఆయన అనుకుని వాళ్ళ కోరికలు తీరిస్తే అప్పటికి ఇప్పటికీ కూడా చాలామంది అక్కడే ఆగిపోయారు. ఎక్కడ? కోరికల దగ్గర. అంటే అది బాబా గారే అన్నారు, అది తప్పు అని కాదు, కానీ ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు సే దిస్ ఈజ్ ఇనఫ్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. నేను ఫస్ట్ వీడియోలో కవర్ చేసింది అదే. ప్రతి ఒక్కళ్ళకి కోరికలే తప్ప బ్రహ్మజ్ఞానం కోసమనో, ఆత్మజ్ఞానం కోసమో, ఆత్మానుభవం కోసమనో ఎవ్వరూ పాకులాడట్లా. బాబావారు చాలా బాధపడేవారట ఆ విషయంలో. అయితే ఇది చూడండి ఇక్కడ, సాయిబాబా షర్న్డ్ ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులర్ రిచువల్, హిందూ ఆర్ ముస్లిం,
for the first 50 or more years of his life in Shirdi. However, namaz, the 5 daily orthodox prayers of the Muslims, Al-Fatiha, the recitation of the opening chapter of the Quran, and the 7 oft-repeated verses from the Quran were said intermittently in his masjid along with other rituals and Muslim festival times. According to devotees, Baba occasionally used to pronounce Fatiha, and it is also recorded that he told Fakir to utter Fatiha when Muslims made offerings. No Hindu pujas were ever conducted there until the very last years of his life, and then only in the worship of Sai Baba himself. No Hindu deities were ever worshipped within his masjid. Okay? Although he sent money and materials for the repair of Hindu temples in the Shirdi village such as Maruti, Shani temple, Shankar Parvati temple, etc. అంటే మీకు ఇది అర్థమైంది కదా, మస్జిద్లో ఎక్కడా కూడా హిందూ పూజలు అవి ఎప్పుడు జరిగేవి కాదు. ఓకే, అసలు లాస్ట్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ వరకు నో హిందూ పూజాస్ వేర్ ఎవర్ కండక్టెడ్. ఓకే, అయితే హరి వినాయక్ సాఠే అనే భక్తులు, ఆయన నరసింహస్వామి, ఈయన గురించి నేను ఒక పెద్ద వీడియో కావాలి నీకు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈయన బివి నరసింహస్వామి నేను రమణ మహర్షి దగ్గర శిష్యులుగా ఉండేవారు. దట్స్ డిఫరెంట్ టాపిక్, ఐ విల్ కవర్ నెక్స్ట్ టైం. ఈ హరి వినాయక్ సాఠే గారు నరసింహస్వామి గారికి చెప్పిన ఆయన సొంత ఎక్స్పీరియన్స్ ఇది. That on one occasion he had asked Sai Baba if he could do puja to him as Mahadeva or Shiva on Shivratri night, but Baba refused permission. అంటే బాబా, శివరాత్రి రోజు నేను మిమ్మల్ని మహాదేవుడుగా శివుడుగా భావించి మీకు పూజ చేయనా? Nevertheless, అయినా he and Megha took some bilva leaves to the steps of the mosque at midnight and started to do a silent puja with sandal paste. అంటే కొన్ని బిల్వ పత్రాలు తీసుకుని వెళ్ళి గంధంతో ఆయనకి చాలా సైలెంట్గా పూజ చేయడం మొదలెట్టారు. ఏ రోజు? శివరాత్రి రాత్రి, ఎప్పుడు బాబాగారు వద్దు అని చెప్పిన తర్వాత. బట్ సాయిబాబా awoke from sleep and was exceedingly angry, hurling wild abuse which roused the whole village. బాబాగారు నిద్రలోంచి గబుక్కుని లేచి చాలా కోపోద్రికులయ్యి గట్టిగా తిడుతూ అరిచేసరికి మొత్తం ఊరంతా లేచేసింది. All his life he practiced the discipline of a poor fakir, begging for his food and living the austere celibate life of a renunciate with few possessions. Although Sufi fakirs in general were not required to be celibate, Sai Baba himself practiced celibacy and was never married. ఒకసారి గురువు వద్దు అని చెప్పిన తర్వాత అతి తెలివి చూపించి, ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ అతి తెలివి చూపించి అర్ధరాత్రి మాస్క్కి వెళ్ళి ఏదో నిదానంగా ఆయనకి పూజ చేసేద్దామంటే ఆయన ఎలా ఒప్పుకుంటారండి? ఇక్కడ ఈ పాయింట్ని క్రిటిక్స్ అందరూ గమనించాలబ్బా. మీరు బాబా గారిని ప్రధానికి లాగి ఇదేదో బాబా గారి దగ్గరుండి చేయించినట్లు మీరు ఆయన మీద మాటికి దయచేసి కోపం తెచ్చుకుని ఆయన లాక్కండి అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది, ఆయన ఒక బిల్వపత్రంతో గంధంతో పూజ చేస్తేనే ఆయనకి ఇంత కోపం వచ్చిందే వదిన తర్వాత. మరి ఇవాళ రోజున జరుగుతున్న అభిషేకాలు, అష్టోత్తరాలు, సహస్రాలు, హోమాలు, సాయి వ్రతాలు, సాయి చాలీసాలు, వీటికి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పారండి. ఆల్ హిస్ లైఫ్ హీ ప్రాక్టీస్ ద డిసిప్లిన్ ఆఫ్ ఎ పూర్ ఫకీర్. ఎందుకండి ఆయన బాధ పెడతాం మనం? అదే భక్తి అంటే. చూడండి, ఆయన ఎంత కోపం వచ్చేసి లేచి గట్టిగా అరిచేసేసి తిట్లేసేసి మొత్తం ఊరంతా కూడా ఆయన బెదిరిపోయి లేచిపోయింది అంటే ఆయన అరుపులకి ఆయన ఎంత బాధపడి ఉండుంటారండి. ఎందుకండి ఆయన అంత బాధ పెట్టడం? సో ఈ విధంగా నేను దయచేసి కాస్త ఆలోచించండి అమ్మా. నేనేది కోట్ చేయట్లేదు, పుస్తకంలో ఉన్నదే మీ ముందర పెట్టి చదివాను. ఒక్క చిన్న సలహా ఇస్తాను. నేనేమి గురువుని కాదు, నేనేమి పండితురాలని కాదు. మీకు ఏ పూజా విధానాలు తెలియదు అనుకోండి, మీరు బాధపడకండి. నేను ఏదేదో చేసేసేయాలి, ఫలానా వాళ్ళు చేశారని నేను చేసేసేయాలి అని బాధపడకండి అమ్మా. జస్ట్ టాక్ టు హిమ్ అమ్మా. భగవంతుడితో ఇప్పుడు నేను ఎలా మీతో మాట్లాడుతున్నాను, యూ కెన్ టాక్ టు భగవాన్ లైక్ దట్. యూ డోంట్ నీడ్ ఎనీ మేజర్ రిచువల్స్. దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, కష్టాలు మనకి కాదు, భగవంతుడికి బోల్డ్ కష్టాలు ఉంటాయండి. కాకపోతే విషయం ఏంటంటే, భగవంతుడికి కష్టాలు ఇచ్చేది మనమే. ఆ బాబా గారి పాదాలను చూస్తూ కాసేపు అలా ధ్యానంలో కూర్చుండిపోండి. ధ్యానం కళ్ళు మూసుకునే చేయాలి, కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చు. అమ్మవారు అదే చెప్తుంది. కళ్ళు మూస్తేనే ధ్యానం అంటే కళ్ళు మూస్తేనే దేవుడు ఉన్నాడా, తెరిస్తే లేడా అని త్రిపుర రహస్యంలో చెప్తుంది అమ్మవారు. అది ఇంకోసారి కవర్ చేస్తాను. సో కాబట్టి సింపుల్గా పూజ ఉండాలి. భక్తి అద్వితీయంగా ఉండాలి. అనిర్వచనీయమైనటువంటి భక్తిని మనం అనుభవించాలి అంటే ఎక్కువ టైం మనం భగవంతుడి మీద స్పెండ్ చేయాలి, రిచువల్స్ మీద కాదు. మిగతా విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. హోప్ఫుల్లీ దిస్ వాజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ టు యూ. శ్రీమాత్రే నమ శివాయ. జై గురుదత్త.